ఫైల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. మీకు ముందు ఇంటిగ్రల్ ఫార్మ్స్ చెప్పుకున్నాం కదా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో, అవునా? సార్ ఎవరు కిరణ్, నువ్వు ఆన్ చేసుకున్నావా? ఆన్ చేసాను సార్. నువ్వు రెస్పాండ్ అవుతూ ఉంటే ఓకేనా? ఓకే సార్. మ్యాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏమో గాస్ లా, ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లోది. తర్వాత రెండవది కూడా గాసులానే, ఇదేమో మ్యాగ్నెటిజంలో డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మూడవదేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి సంబంధించింది, అవునా? ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅b బై డిటి, ఇది ఆల్రెడీ తెలిసింది. తర్వాత నాలుగో ఈక్వేషన్ ఏంటంటే యాంపియర్స్ రూల్. మ్యాక్స్వెల్ కంటే ముందు ఉన్న ఈక్వేషన్ ఏమిటంటే ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ, అంతవరకు చెప్పి వదిలేశాడు. అయితే మ్యాక్స్వెల్ వచ్చేసిన తర్వాత డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేటువంటిది కూడా వచ్చింది కాబట్టి ఈక్వేషన్ని ఎక్స్టెండ్ చేసి మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి, ఐడి అనేటువంటిదేమో డిస్ప్లేస్మెంట్ కరెంటు, ఐ అనేటువంటిదేమో కండక్షన్ కరెంట్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ నాలుగింటిని కూడా ఇంటిగ్రల్ ఫార్మ్స్లో ఉన్నాయి కదా, వీటిని నేను డిఫరెన్షియల్ ఫామ్లోకి మారుస్తాను. ఓకేనా ఏ కిరణ్? డిఫరెన్షియల్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు నేను మార్చడం ఎట్లా అనేటువంటిది చెప్తాను, కానీ మీరు అదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? కాబట్టి డిఫరెన్షియల్ ఫామ్ కానీ ఇంటిగ్రల్ ఫామ్ కానీ రెండూ కూడా ఈక్వేషన్ల వరకే మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఎవరో ట్రై చేస్తున్నారు సార్ రావడానికి. అవునా? భవానీ ఓకేనా? అమ్మాయి రాలేదు సార్, ఇంకా రాలేదా? రెండు మూడు సార్లు ట్రై చేస్తే జాయిన్ వచ్చినట్టుంది. ఏమ్మా భవానీ, వచ్చావు కదా లైన్లోకి? సార్ వచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు ఈ మ్యాక్స్వెల్స్ ఇంటిగ్రల్ ఫామ్లో ఉండేటువంటి 4 ఈక్వేషన్లు కూడా డిఫరెన్షియల్ ఫామ్లోకి మారుతాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే అంత మ్యాథమెటికల్ పార్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఇంకోళ్ళు ఎవరో వస్తున్నారు. అవునా? యశస్శ్రీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంక వెళ్ళొచ్చా పాఠంలోకి? చెప్పండి సార్. ఫస్ట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ తీసుకోండి. గాస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ తీసుకున్నట్లయితే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ అనేటువంటిది మనకి తెలిసింది, ఆల్రెడీ నోన్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు నేను క్యూని ఎలా రాయొచ్చు? క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ విగా రాయొచ్చా? రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వినా కాదా? ఎవరు మాట్లాడటం లేదు. రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి ఆర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి, ఇది తెలిసిందే కదా. రో ఇంటూ విని ఎట్లా రాస్తున్నాం అంటే రో ఇంటూ డివి అనేటువంటిది స్మాల్ డి క్యూ అనుకున్నట్లయితే, అప్పుడు క్యూ రావాలనుకున్నట్లయితే దాన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ చేస్తాం అన్నమాట. కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ రో ఇంటూ డివి. రో అనేటువంటిది ఏమిటి? ఛార్జ్ డెన్సిటీ. ఇది అర్థమైంది కదా ఏమ్మా?
సార్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అట్లనే ఉన్నది, రైట్ సైడ్ ఎంతగా సమానమైంది 1/ε0 ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి అనేటువంటిది. ఇటువైపు ఏమో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఏమన్నది సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఈ ε0ని ఇటు తీసుకెళ్ళండి. ఈ ε0ని మళ్ళీ లోపలికి తీసుకొస్తే ε0 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుంది, డికి సమానం అవుతుంది. అవునా కాదా? ఏమ్మా? కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్, డి బార్ ఎట్లా వచ్చింది, ε0 ఈ ε0 ఎక్కడ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది, డినామినేటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే న్యూమరేటర్కి వెళ్ళిపోయింది. ε0 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు డి బార్ అయిపోయింది. కాబట్టి డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంది. మరి లెఫ్ట్ సైడ్ ఏమో సర్ఫేస్ ఇంటిగ్రల్, రైట్ సైడ్ ఏమన్నది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉన్నది. అందుకోసం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ని కూడా మనం వాల్యూమ్ ఇంటిగ్రల్లోకి కన్వర్ట్ చేద్దాం. వాల్యూమ్ ఇంటిగ్రల్లో కనుక కన్వర్ట్ చేయాలనుకున్నట్లయితే ఏ థీరం ఉపయోగించాలి, డైవర్జెన్స్ థీరం ఉపయోగించాలి. ఓకేనా? అందువల్ల డబుల్ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్, చూడండి డైవ్ డి బార్ అంటే డెల్ బార్ డాట్ డి బార్ ఇంటూ డివి. ఇట్లా కనుక అయినట్లయితే అప్పుడు డి బార్ ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్కి బదులుగా ఏం రాస్తున్నాము, ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ బార్ డాట్ డి బార్ ఇంటూ డివి అన్నట్టుగా రాసాం. ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉన్నది, రైట్ సైడ్ కూడా వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉన్నది. ఓకేనా ఏమా? సార్ ఎవరో జాయిన్ అవుతానికి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పటికి 3 సార్లు అయింది. నేను అది క్లోజ్ చేయడంతో వెళ్ళిపోతుంది. వచ్చారా? తెలీదా? రాలేదు సార్ ఇంకా ఎవరు. ఏంటి మ్యాథ్స్ సార్ ఏం చెప్తున్నాడు? సార్ రికార్డు ఉంది సార్. రికార్డులో ఉంది సార్. రికార్డులో ఉన్నదిలే. ఓకే సరే, పాఠంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది, డైవ్ డి బారు లేదా డెల్ బార్ డాట్ డి బార్ ఇంటూ డివి అనేటువంటిది ఇటు రో డివికి ఈక్వల్ అయిపోయింది. ఆ రెండు వైపులా వాల్యూమ్ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి రెండు వైపులా కూడా ఇంటిగ్రేషన్ తొలగిస్తాను, డివిని క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు చూడండి డైవ్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది ఏమా? ఎవరొకరు ఆన్ చేసుకోమన్నాను కదా. లైన్లో ఉన్నారు అందరూ? ఉన్నాం సార్. మరి ఎవరు మాట్లాడటం లేదేంటి? యశస్వి నువ్వు ఆన్ చేసుకుంటావా? సరే సార్. కాబట్టి ఇక్కడ డెల్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో అనేటువంటిది వచ్చిందా లేదా? సార్ హలో సార్. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంచినా కూడా ఇది డిఫరెన్షియల్ ఫామ్ అవుతుంది. డైవ్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో అనేటువంటిది ఫస్ట్ లా యొక్క డిఫరెన్షియల్ ఫామ్. ఓకేనా? ఓకే సార్. దీన్ని ఏదైనా కొంచెం అటు ఇటుగా రాయాలనుకున్నట్లయితే ఇందాకట్లాగానే మళ్ళీ డి బార్కి బదులుగా ఏం రాసుకోవచ్చు, ε0 ఈ బార్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. ε0ని మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొచ్చామనుకో రో బై ε0 అవుతుందా? ఎస్ సార్. కాబట్టి డెల్ బార్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ε0. డెల్ బార్ డాట్ డి బార్ అంటే డైవ్ ఈ బార్ అనే కదా అర్థం. అవును సార్. కాబట్టి డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ε0 అనేటువంటిది ఏమిటి అంటే దిస్ ఈస్ ది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ లా. ఓకేనా? ఓకే సార్.
ఆ, ఇదే గాస్లా కూడా ఎలక్ట్రిసిటీలో. ఓకేనా? ఓకే సార్. మీరు ఈ ఈక్వేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటి? డెల్ బార్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అని కానీ, లేదా ఎప్సిలాన్ నాట్ కనుక అటు కనుక తీసుకెళ్ళినట్లయితే డెల్ బార్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో అనేటువంటిది కానీ. ఓకేనా? ఓకే సార్. మిగిలింది మీరు ఏమీ చదువుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే? ఓకే సార్. నెక్స్ట్ రెండవ లాకి వెళ్ళిపోదాం. రెండవ లా ఏమిటి? గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం. అవునా కదా? ఎస్ సార్. దీని ఇంటిగ్రల్ ఫామ్ తెలుసు కదా? డబల్ ఇంటిగ్రల్ వి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. ఇది ఎందుకు 0 అయింది అన్న విషయం కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా? మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు 0 అయిపోయింది అంటే, ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఏమి ఇస్తుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్తుంది కదా. ఎస్ సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా క్లోజ్డ్ లూప్స్. అవునా? అవును సార్. క్లోజ్డ్ లూప్స్ కాబట్టి ఏమవుతుందంటే, నువ్వు ఒక క్లోజ్డ్ వాల్యూమ్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ వాల్యూమ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే బయటకు వెళ్తుందో ఆ బయటకు వెళ్ళినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ లోపలికి రావాలా పర్లేదా? రావాలి సార్. ఎందువల్లంటే క్లోజ్డ్ పాత్ కాబట్టి వెళ్ళి మళ్ళీ లూప్ క్లోజ్ కావాలంటే వెళ్ళింది మళ్ళీ తిరిగి రావాలి. వెళ్ళేదాన్ని ప్లస్ అనుకున్నట్లయితే తిరిగి వచ్చేదాన్ని ఏమనుకుంటాం? మైనస్ సార్. మైనస్ అనుకుంటాం. అప్పుడు మొత్తం రిజల్టెంట్ తీసుకునేటప్పటికి ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. అందువల్ల టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాను? ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ కదా. సర్ఫేస్ ఇంటిగ్రల్ ని ఏ ఇంటిగ్రల్ లోకి మారుస్తున్నాను? వాల్యూమ్ ఇంటిగ్రల్ లోకి సార్. వాల్యూమ్ ఇంటిగ్రల్ లోకి మారుస్తున్నాను. దీనికోసం మళ్ళీ డైవర్జెన్స్ థియరం తీసుకుంటున్నాను. అప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ ని వాల్యూమ్ ఇంటిగ్రల్ లో మార్చినట్లయితే ఏమొస్తుంది? డైవ్ బి బార్ వస్తుంది. అవునా? ఎస్ సార్. కాబట్టి డెల్ బార్ డాట్ బి బార్, ఇక్కడ బి బార్ పడలేదు, బి బార్ ఉన్నదని అనుకోండి. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా డి బార్ పడింది, ఇక్కడ ఏం పడాలి? బి బార్ పడాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇంటిగ్రేషన్ కనుక తీసేసినట్లయితే ఏమొస్తుంది? డెల్ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. ఇది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ లా. అవునా? ఎస్ సార్. కాబట్టి డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అనేటువంటిది ఏమో మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఫార్ము. తర్వాత డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఏమిటి? డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ సెకండ్ లా. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కూడా మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఈక్వేషన్ ఒకటి. ఓకేనా? ఓకే సార్. తర్వాత మూడవది ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈక్వేషన్. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d5b/dt. ఇది తెలిసిన ఈక్వేషనా కదా? ఎస్ సార్. ఇది న్యూమన్స్ లా కదా. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటే స్మాల్ ఈ, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకేనా? ఓకే సార్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంతకు సమానం అయిపోయింది? మైనస్ d/dt ఆఫ్ 5b. ఓకేనా? ఓకే సార్. తర్వాత 5b ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ అని తెలుసా? ఎస్ సార్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో తీసుకుంటే 5e ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని వచ్చింది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక తీసుకున్నట్లయితే డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్ వచ్చింది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 5bకి బదులుగా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఈ పై ఈక్వేషన్ లో. ఎస్ సార్. అప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ అట్లనే రాశాను, ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ d/dtని లోపలికి తీసుకెళ్తే మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియల్ రూపంలో రాయొచ్చా పర్లేదా? రాసుకోవచ్చు సార్. d/dt లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది? డో/t అవుతుందిగా. ఎస్ సార్. కాబట్టి మైనస్ డబుల్ ఇంటిగ్రల్ డో బి బార్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఏమో లైన్ ఇంటిగ్రల్ ఉందమ్మా.
లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏ ఇంటిగ్రల్ ఉన్నది? సర్ఫేస్ ఇంటిగ్రల్ సార్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది. అందువల్ల నేనేం చేస్తానంటే ఈ బార్ డాట్ డిఎల్ బార్ అనేటువంటి లైన్ ఇంటిగ్రల్ ని సర్ఫేస్ ఇంటిగ్రల్ రూపంలోకి మార్చుకుంటాను. మార్చుకోవడానికి ఏం వాడుకోవాలి మనం? స్టోక్స్ థియరం వాడుకోవాలి. ఓకేనా? ఓకే సార్. స్టోక్స్ థియరం వాడినప్పుడు ఏమొస్తుంది? కర్ల్ వస్తుందా లేదా? ఎస్ సార్. కాబట్టి ఇదిగో చూడండి, ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్, చూడండి కర్ల్ ఈ బార్ అంటే డెల్ బార్ క్రాస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు లెఫ్ట్ రైట్ రెండు వైపులు కనుక తీసుకున్నట్లయితే చూడండి, డబుల్ ఇంటిగ్రల్ డెల్ బార్ డాట్ క్రాస్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ డాట్ డిఎస్ బార్. అంటే రెండు వైపులా ఏ ఇంటిగ్రల్ రూపంలోకి మారిపోయింది? సర్ఫేస్ ఇంటిగ్రల్ సార్. సర్ఫేస్ ఇంటిగ్రల్. కాబట్టి ఇది ఎంత సర్ఫేస్ కైనా కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి చిన్న వాల్యూమ్ లేదా చిన్న సర్ఫేస్ ఏరియా తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ అక్కర్లేదు కదా. ఎస్ సార్. అప్పుడు డెల్ బార్ డాట్ ఈ బార్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ అనేటువంటిది. దిస్ ఈజ్ ది డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ థర్డ్ లా. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ డ్రా చేయడం అనేటువంటిది మీకు సిలబస్ లో లేదు. కేవలం ఈ ఈక్వేషన్ గుర్తు పెట్టుకోండి. అయితే ఈక్వేషన్ ఎట్లా వచ్చిందో తెలియకపోతే మీరు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుందని ఇక్కడ రాస్తున్నాను. అవునా? పై రెండు వాటిట్లో ఏమొచ్చింది చూడండి, ఇక్కడ కర్ల్ వచ్చింది, పై రెండిట్లో ఏమొచ్చింది? డైవ్ వచ్చిందా కదా? ఎస్ ఏమా సార్. ఫస్ట్ దాంట్లో ఏమో డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ అన్నట్టు, రెండో దాంట్లో డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? అలానే మూడో దాంట్లో ఏమొచ్చింది? కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ. ఓకేనా? ఓకే సార్. ఇంకా నెక్స్ట్ ది కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ కర్ల్ బి బార్ వస్తుందేమో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. యాంపియర్స్ లా అంతే కదా. యాంపియర్స్ లా ఇప్పుడు మాడిఫైడ్ లా ఏమిటి? లైన్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి. ఓకేనా? ఏమా? ఓకే సార్. మనము ఐడిని ఎట్లా రాస్తాము? జేడి ఇంటూ ఏగా రాసుకోవచ్చా? జే ప్లస్. ఐ అంటే ఏం? జే అంటే ఏంటి చెప్పండి? కరెంట్ డెన్సిటీ సార్. అవును, కరెంట్ డెన్సిటీకి ఏంటి ఫార్ములా? ఐ బై ఏ సార్. ఐ బై ఏ. అప్పుడు ఐ ఏమవుతుంది? కరెంట్ అవుతుంది సార్. కరెంట్ అవుతుంది కాదు, జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ అయినప్పుడు అదే సార్, జేఏ అవుతుంది సార్. జేఏ అవుతుంది కదా. జేఏ రాసుకోవచ్చు, డబుల్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ డిఎస్ బార్ గా రాసుకోవచ్చా? ఎస్ సార్. అదిగో అట్లనే రాశాను. ఇదిగో ఐ ప్లస్ డిని ఎట్లా రాస్తున్నాను? డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ జే బార్ డాట్ డిఎస్ బార్ ప్లస్ జేడి బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. డిఎస్ బార్ ని బయట కామన్ తీసాను. ఓకేనా? ఓకే సార్. జేడి అనేటువంటిది మనకేం తెలుసు? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ. నేను చెప్పుకున్నాగా. ఎస్ సార్. అంటే దీని అర్థం ఏంటంటే డో డి బార్ బై డో టీ. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ ఈక్వేషన్ ఇంతటితో ప్రస్తుతానికి మర్చిపోండి. ఏంటి మనకు వచ్చింది? ఐ ప్లస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్, అవునా, డబుల్ ఇంటిగ్రల్ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ. ఓకేనా కదా? ఓకే సార్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఏమున్నది? లైన్ ఇంటిగ్రల్ ఉన్నది కదా. ఎస్ సార్. ఆ లైన్ ఇంటిగ్రల్ ని మళ్ళీ ఇంటిగ్రల్ గా మారుస్తున్నాను. సర్ఫేస్ ఇంటిగ్రల్ సార్. సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మార్చడం కోసం ఏ థీరం వాడతాము? స్టోక్స్ థీరం సార్. స్టోక్స్ థీరం వాడాం. కాబట్టి లైన్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ కర్ల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమైంది? డబుల్ ఇంటిగ్రల్ డెల్ బార్ క్రాస్ బి బార్ డాట్ డిఎస్ బార్. రైట్ సైడ్ ఏమో మ్యూ నాట్ బయటికి రాసాము, డబుల్ ఇంటిగ్రల్ జే బార్ డాట్ జేడి బార్. జేడి బార్ అంటే ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ, తర్వాత డాట్ డిఎస్. అంతేనా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ రైట్ రెండు వైపులో కూడా ఇంటిగ్రేషన్స్ తీసేసి డిఎస్ డిఎస్ క్యాన్సిల్ చేసినట్లయితే, అంటే ఎందుకంటే ఏ సర్ఫేస్ ఏరియాకైనా కూడా దిస్ ఈక్వేషన్ ఈజ్ ట్రూ. ఓకేనా?
ఓకే సార్. అప్పుడు డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ డో ఈ బార్ బై డో టీ. ఓకేనా ఏమా? ఓకే సార్. అట్లయినా రాసుకోవచ్చు. కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ జేడి అని కూడా రాసుకోవచ్చుగా. ఎస్ సార్. జే ప్లస్ జేడిఏ, జేడీకి బదులుగా ఏం రాసాము? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ. ఇది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్సిలాన్ నాట్ని లోపలికి నెట్లేస్తే ఏమైపోతుందో తెలుసా? ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డి బార్ అయిపోతుంది. అప్పుడు జే ప్లస్ డో డి బార్ బై డో టీ కూడా అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 ఈక్వేషన్లు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమిటి? గాసులాది ఏమిటి? డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. అంతేనా? ఎస్ సార్. రెండోది ఏమిటి? డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. మూడోది ఏమిటి? కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ. ఓకేనా? ఓకే సార్. తర్వాత నాలుగోది ఏంటి? కర్ల్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ. అవునా కదా? ఎస్ సార్. నాలుగోది కూడా చూడండి. ఇవన్నీ మనకి కొంచెం పైకి వెళ్ళినట్టుంది. ఇదిగో డెల్ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డో టీ. ఈ 4 ఈక్వేషన్లు, పై 4 ఈక్వేషన్లు గుర్తుపెట్టుకోండి. అవునా ఏమా? ఓకే సార్. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇంటిగ్రల్ ఫార్మ్స్ 4, డిఫరెన్షియల్ ఫార్మ్స్ 4. ఓకేనా? ఓకే సార్. డిస్ప్లేస్మెంట్ కరెంటు, దానికను కండక్షన్ కరెంట్కి ఉండేటువంటి తేడా ఏమిటి అనేది. ఓకేనా? ఓకే సార్. ఈ డెరివేషన్లు అన్నీ కూడా మీకు సిలబస్లో లేవు, ఇంతకుముందు ఉండేవి తీసేశారు. తర్వాత ఇవేంటి బండ ఈక్వేషన్లు ఉన్నాయని మీరు అనుకోవద్దు. ఓకేనా? ఓకే సార్. తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏమిటంటే మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ అనేటువంటిది ఉన్నది. ఓకేనా? ఓకే సార్. మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సమీకరణం. వేవ్ అంటే తరంగము, ఈక్వేషన్ అంటే సమీకరణం. ఓకేనా? ఓకే సార్. ఇది కూడా మ్యాథమెటికల్ డెరివేషన్ పార్టే, ఇంకేమీ లేదు. ఇక్కడ నేను ఒక యానకము లేదా మీడియంని తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే సార్. ఆ మీడియము హోమోజీనియస్ మీడియం. హోమోజీనియస్ మీడియం అంటే ఒక ప్రదేశంలో ఎంతైతే డెన్సిటీ ఉంటుందో అన్ని ప్రదేశాలలో కూడా డెన్సిటీ ఒకే రకంగా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటాయి, లక్షణాలన్నీ కూడా యూనిఫామ్గా ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే. తర్వాత ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఒక దిశలో కనుక తీసుకుంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు మాత్రమే ఉంటాయన్నమాట. అవునా? అట్లాంటి దాన్ని ఏమంటారంటే ఐసోట్రోపిక్ మీడియం అంటారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే అది డైఎలక్ట్రిక్ మీడియం. కాబట్టి నేను తీసుకున్నటువంటి మీడియంకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 3 సార్. 3. ఒకటేమిటది? హోమోజీనియస్, ఐసోట్రోపిక్, డైఎలక్ట్రిక్. అది హోమోజీనియస్ అంటే ఏకరీతిగా ఉండడం అనేటువంటిది. తర్వాత ఐసోట్రోపిక్ అంటే క్రిస్టల్స్ ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటాయో అవి ఐసోట్రోపిక్ అంటాం. అంటే ఏకదిశాత్మకాలు అన్నమాట, ఒక దిశలో ఒక రకమైన లక్షణమే ఉంటుంది. తర్వాత మూడవది ఏంటంటే డైఎలక్ట్రిక్ అంటే రోధకం. అవునా? ఇక్కడ మనము ఎయిర్ కానీ ఫ్రీ స్పేస్ కానీ తీసుకున్నట్లయితే అది కూడా డైఎలక్ట్రిక్ మీడియమే కదా, దాంట్లో కూడా కరెంట్ ఏమి వెళ్ళదు కదా. కరెంట్ వెళ్ళదు కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? 0 అవుతుందా కదా? అవును సార్. కాబట్టి ఇక్కడ పైన చెప్పినటువంటి లక్షణాలను బట్టి కనుక తీసుకున్నట్లయితే మీడియం డైఎలక్ట్రిక్ మీడియం అయితే దాంట్లో గుండా కరెంటు వెళ్ళదు, అందువల్ల ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? 0.
సార్. ఎందువల్లంటే జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ, ఐ 0 అయిపోయింది కాబట్టి ఐ బై ఏ 0 అయిపోతుంది, జే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. తర్వాత హోమోజీనియస్ అంటే ఐసోట్రోపిక్ మీడియం కనుక తీసుకున్నట్లయితే చూడండి, నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్, సో ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ఛార్జ్ కూడా డిస్ట్రిబ్యూట్ అనేటువంటిది కాదు, వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, అందువల్ల రో 0 అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలను బట్టి ఏవేవి 0 అయిపోయినాయి? జే ఈజ్ ఈక్వల్ టు 0, రో ఈజ్ ఈక్వల్ టు 0. రో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కొంత మారిపోతాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి? మ్యాక్స్వెల్స్ ఇప్పుడు అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్ కదా. ఎస్ సార్. కానీ రో ఏమైపోయింది ఇప్పుడు? 0 అయిపోయింది సార్. కాబట్టి డైవ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయిందా? ఎస్ సార్. సెకండ్ ఈక్వేషన్లో ఇక మార్పేమీ లేదు, డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే సార్. థర్డ్ ఈక్వేషన్లో మార్పు లేదు, ఏమిటి? కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డోటి. డోటి, దాంట్లో మార్పు లేదు. నాలుగవ దాంట్లోకి వచ్చేటప్పటికి కర్ల్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ ఐడి కదా. జే ప్లస్ జేడి సార్. జే ప్లస్ జేడి. జే వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయిందిగా. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఏముంది? జేడి ఒకటే ఉన్నదా? ఎస్ సార్. జేడి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎప్సిలాన్ నాట్ డో ఈ బార్ బై డోటి కదా. అవును సార్. బ్రాకెట్ బయట మ్యూ నాట్ ఉన్నది, అవునా? అవును సార్. కాబట్టి మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డోటి అనేటువంటిది మిగిలింది. అయితే ఏదైనా అటువంటి మనం డైఎలక్ట్రిక్ మీడియం కనుక తీసుకున్నట్లయితే గాలి కాకుండా, అంటే గాలి తీసుకుంటే మళ్ళీ ఎప్సిలాన్ నాట్ మ్యూ నాట్ అవుతాయి. ఓకేనా? ఓకే సార్. అన్ని డైఎలక్ట్రిక్ మీడియాలకు సరిపడేట్టుగా మ్యూ ఇంటూ ఎప్సిలాన్ రాసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. యాక్చువల్గా గాలి కనుక తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవాలి? ఎప్సిలాన్ నాట్ తీసుకోవాలి సార్. ఎప్సిలాన్ నాట్ తీసుకోవాలి, మ్యూ నాట్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి కర్ల్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో ఈ బార్ బై డోటి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే చూడండి, 4వ ఈక్వేషన్ తీసుకొని 4వ ఈక్వేషన్కి రెండు వైపులా కర్ల్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. కర్ల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, లెఫ్ట్ కర్ల్ తీసుకుంటే డెల్ బార్ క్రాస్ బి బార్, అవునా కదా? ఎస్ సార్. అంటే డెల్ బార్ క్రాస్ బి బార్కి ఏం తీసుకున్నాను? మళ్ళీ కర్ల్ తీసుకున్నాను, కాబట్టి కర్ల్ ఆఫ్ బి. ఓకేనా? ఓకే సార్. రైట్ సైడ్ కూడా కర్ల్ తీసుకుంటే ఇదిగో మ్యూ ఎప్సిలాన్ ఓను డెల్ బార్ క్రాస్ డో ఈ బార్ బై డోటి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ డెల్ బార్ని లోపలికి నెట్టేసి డో బై డోటీని కనుక బయటికి తీసుకొచ్చినట్లయితే ఇదేమైంది? మ్యూ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ డో బై డోటీ ఆఫ్ డెల్ బార్ క్రాస్ ఈ బార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత కర్ల్ ఆఫ్ ఏ కర్ల్ ఎంతకు సమానం? ఐడియా ఉందా? కర్ల్ ఆఫ్ కర్ల్ సార్. కర్ల్ ఆఫ్ కర్ల్ తెలుసు సార్. గ్రాడ్ డైవ్ మైనస్ డెల్ స్క్వేర్. ఓకేనా? ఏమిటి? గ్రాడ్ డైవ్ మైనస్ డెల్ స్క్వేర్. గ్రాడ్ డైవ్ మైనస్ డెల్ స్క్వేర్. ఇదిగో చూడండి, ఇక్కడ కర్ల్ ఆఫ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ డైవ్ బి బార్. ఓకేనా? ఓకే సార్. గ్రాడే కదా అంటాము దీన్ని మనం. అవును సార్, గ్రాడ్ సార్. డాట్ పెడితే డైవ్ అంటాము, క్రాస్ పెడితే కర్ల్ అంటాము, ఏమి పెట్టకపోతే గ్రాడ్ అంటాము, అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఇదేమైంది? గ్రాడ్ డైవ్ బి బార్ మైనస్ డెల్ స్క్వేర్ బి బార్ ఎటువైపు వచ్చింది? లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకేనా? ఓకే సార్. డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు మనం ఈక్వేషన్ 2 ప్రకారం చూస్తే? 0 సార్. 0. కాబట్టి ఇది తీసుకున్నట్లయితే డైవ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి
గ్రాడ్ 0 ఏమైపోతుంది, మొత్తం 0 అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏం మిగులుతుంది, డెల్ స్క్వేర్ బి బార్ మిగులుతుందా? ఎస్ సార్. డెల్ స్క్వేర్ బి బార్ మిగులుతుంది. ఇంకా రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమొచ్చింది, మ్యూ ఎప్సిలాన్ డో బై డో టీ కర్లీ ఈ బార్. కర్లీ ఈ బార్ మూడో ఈక్వేషన్ ప్రకారం ఎంతకు సమానమైంది, మైనస్ డో బి బార్ బై డో టీ సార్. కాబట్టి డో బై డో టీ ఆఫ్ మైనస్ డో బి బార్ బై డో టీ. ఇదిగో ఇక్కడ రాస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏముంది, మైనస్ డెల్ స్క్వేర్ బి బార్ మ్యూ ఎప్సిలాన్ డో బై డో టీ ఆఫ్ మైనస్ డో బి బార్ బై డో టీ. ఓకేనా? ఓకే సార్. అప్పుడు డో బై డో టీ ఆఫ్ డో బై డో టీ అంటే ఏమవుతుంది, డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ అవుతుందా కదా? ఎస్ సార్. కాబట్టి డెల్ స్క్వేర్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బార్ బై డో టీ స్క్వేర్. ఓకేనా కదా? ఓకే సార్. ఇది ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈక్వేషన్ ఏ అన్నాం, అన్నిటికి పైన నంబర్లు ఇచ్చాము. ఇప్పుడు దీనికి మాత్రం ఈక్వేషన్ ఏ. అంటే ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా నేను ఏ ఈక్వేషన్ తీసుకొని చేశాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొని చేశారు సార్. చేశాను. కానీ స్టార్టింగ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏమిటి, 4వ ఈక్వేషన్ కదా? అవును సార్. అంటే 4వ ఈక్వేషన్ కి కర్లు తీసుకొని మిగిలినవి రాసి నాకు వచ్చిన వాల్యూస్ పై వాటిలో ఏమన్నా ఉంటే అవి సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు అట్లనే 3వ ఈక్వేషన్ కూడా చేయొచ్చుగా? ఎస్ సార్. 3వ ఈక్వేషన్ ఏమిటి, కర్లీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బార్ బై డో టీ. దానికి కూడా రెండు వైపులా కర్లు తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. అంటే కర్ల్ ఆఫ్ ఈ బారా? ఎస్ సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ బార్ క్రాస్ డో బి బార్ బై డో టీ. ఓకేనా? ఓకే సార్. ఈ కర్ల్ ఆఫ్ ఈ బార్ ఎంత అవుతుంది మళ్ళీ చెప్పండి. కర్ల్ ఆఫ్ ఈ బార్ డైవ్ ఈ బార్ మైనస్ గ్రాడ్ డైవ్ ఈ బార్ గ్రాడ్ డైవ్ ఈ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్. డెల్ స్క్వేర్ ఈ బార్. కానీ డైవ్ ఈ బార్ పైన ఈక్వేషన్ 1 లో ఏమైపోయింది, 0 అయిపోయింది సార్. 0 అయిపోయింది. అక్కడ డైవ్ బి బార్ అట్ 0 అయిపోయిందో, ఇక్కడ డైవ్ ఈ బార్ 0 అయిపోయింది. ఇంక లెఫ్ట్ సైడ్ మనకేం మిగిలింది, మైనస్ డెల్ స్క్వేర్ ఈ. అవునా కదా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ మళ్ళీ డెల్ బార్ క్రాస్ బి బార్ ఎంత అయింది, డెల్ బార్ క్రాస్ బి బార్ 0 అయిపోయింది. డెల్ బార్ క్రాస్ బి బార్ సార్ మ్యూ ఇంటూ జే ప్లస్ జేడి సార్. అదే దాన్నే ఏమన్నాము, జే 0 అయిపోయింది కదా? ఎస్ సార్. జేడి ఒకటే మిగిలింది, మ్యూ ఇంటూ జేడి. జేడి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ డో ఈ బార్ బై డో టీ. ఓకేనా? ఇదిగో ఇక్కడ చూపిస్తాను ఈక్వేషన్ 4. ఇదిగో ఈ వాల్యూని తీసుకెళ్ళి అక్కడ ప్రతిక్షేపిస్తాను. ఓకేనా? ఓకే సార్. అదిగో రండి, మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ మైనస్ డో బై డో టీ ఆఫ్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ డెల్ బార్ క్రాస్ బి బార్ ఎంతకు సమానం అయిపోయింది, మ్యూ ఎప్సిలాన్ డో ఈ బార్ బై డో టీ. ఓకేనా? ఈ మ్యూ ఎప్సిలాన్ బయటికి లాగేస్తాను, ఈ మైనస్ లెఫ్ట్ సైడ్ ఉన్న మైనస్ను కొట్టేస్తాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ మ్యూ డో స్క్వేర్ ఈ బై డో టీ స్క్వేర్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ బి. ఈక్వేషన్ ఏని ఈక్వేషన్ బిని చూడండి ఎట్లా ఉన్నదో. ఈక్వేషన్ ఏమన్నది చెప్పండి. అక్కడ బి బార్ ఉంది సార్, ఇక్కడ ఈ బార్ ఉంది. అంతే, ఆ ఈక్వేషన్ లో ఏ మార్పు లేదు. ఓకేనా? ఓకే సార్. డెల్ స్క్వేర్ బి బార్ కానీ లేదా డెల్ స్క్వేర్ ఈ బార్ కానీ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ మ్యూ ఇంటూ డో స్క్వేర్ బి బార్ బై డో టీ స్క్వేర్ అని కానీ లేదా డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ అనేటువంటిది కానీ వచ్చింది. కాబట్టి మనం సగం ఈక్వేషన్ చేసినా సరిపోతుంది. ఓకేనా? కాకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉన్నదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అట్నే ఉంటుందని చెప్పడం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనకి పైన చెప్పినటువంటి రెండు ఈక్వేషన్లు తీసుకుంటే చూడండి, ఇది ఎట్లా ఉన్నదంటే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ జనరల్ వేవ్ ఈక్వేషన్. మామూలు వేవ్ ఈక్వేషన్ కనుక డిఫరెన్షియల్ ఫామ్ లో తీసుకున్నట్లయితే
మీరు ఫస్ట్ ఇయర్ లో వేవ్ మెకానిక్స్ అయితే చదివి ఉంటారేమో. ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ చదివారా ఫస్ట్ ఇయర్ లో? చదివాం సార్. అక్కడ ఇట్లాంటి ఈక్వేషన్ ఏమొచ్చిందా, డెల్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అనేది వచ్చిందా సార్? సరే వదిలేసేయండి. జనరల్ గా వేవ్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయడానికి వాడేటువంటిది ఏమిటంటే డెల్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. వై అంటే ఏమిటి? డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఓకే సార్. వై అంటే డిస్ప్లేస్మెంట్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ది వేవ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు వైకి బదులుగా ఏమొచ్చినాయి చెప్పండి. ఈ బారు బి బారు వచ్చినాయి సార్. ఒకసారి ఈ బార్ వచ్చింది, ఒకసారి వి బార్ వచ్చింది. అంటే ఒక జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో మనం తీసుకునేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేదా లైట్ వేవ్స్ తీసుకున్నా కూడా జనరల్ గా అదే ఫామ్ వచ్చింది. అవునా? ఎస్ సార్. కాబట్టి ఎలక్ట్రిక్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నా లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నా, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కనుక తీసుకున్నట్లయితే అది జనరల్ వేవ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, బికి సికి రెండింటిని పోలిస్తే 1/v స్క్వేర్ కి బదులు ఏమొచ్చింది చెప్పండి? మ్యూ ఇంటూ ఎప్సిలాన్. మ్యూ ఇంటూ ఎప్సిలాన్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి మ్యూ ఇంటూ ఎప్సిలాన్ అనేటువంటిది 1/v స్క్వేర్ కి సమానం. అప్పుడు v స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి? 1/μ ఇంటూ ఎప్సిలాన్. 1/μ ఇంటూ ఎప్సిలాన్. అప్పుడు v ఎంత అవుతుంది? √1/μ ఎప్సిలాన్. అంతే, ఎప్సిలాన్. అంతే కదా? ఇదిగో కంపేర్ చేసినట్లయితే 1/v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అయిపోతుంది? 1/√μ ఎప్సిలాన్. మ్యూ ఎప్సిలాన్. ఒకవేళ మనది ఫ్రీ స్పేస్ కనుక అయినట్లయితే మీకు బదులుగా మ్యూ నాట్ తీసుకుంటాము, ఎప్సిలాన్ నాట్ బదులుగా ఎప్సిలాన్కి బదులుగా ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ తీసుకుంటాం. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ స్పేస్ దెన్ v ఈజ్ ఈక్వల్ టు 1/√μ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఫ్రీ స్పేస్ లో లైట్ అనేటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా ఏమా? కాబట్టి లైట్ కి వెలాసిటీ ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్ సార్. 3 × 10⁸ మీటర్స్/సెకండ్ లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్/సెకండ్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎయిర్ తీసుకొని ఎయిర్కి ఉండేటువంటి మ్యూ నాట్ విలువని, ఎప్సిలాన్ నాట్ విలువని ఈ రెండింటిని కనుక ప్రతిక్షేపించినట్లయితే నీకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుందో తెలుసా? 3 × 10⁸ మీటర్స్/సెకండ్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి నీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ ఏమొచ్చింది అంటే డెల్ స్క్వేర్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి బార్ బై డో టీ స్క్వేర్ కానీ, లేదా డెల్ స్క్వేర్ బి బార్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ కానీ వస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వేవ్ ఫామ్ లోనే ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది కూడా ఎట్లా ఉంటుంది? వేవ్ ఫామ్ లోనే ఉంటుంది. ఇంతవరకే మీకు సిలబస్ లో ఉన్నది, ఈ ఈక్వేషన్ లో రాబట్టడం వరకు మాత్రమే. ఓకేనా? ఇది 10 మార్కుల మీద అడుగుతాడు. తర్వాత ఇది ట్రాన్స్వర్స్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఉన్నది, కానీ ఇది మనకు సిలబస్ లో లేదు. ఓకేనా? ఓకే సార్. చూడండి, దీని డెరివేషన్ చాలా పార్ట్ ఉంటుంది, అది ఏమీ మీరు చదవక్కర్లేదు. ఓకేనా? ఓకే సార్. మీకు అర్థం కావడం గురించి ఇదిగో ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎక్స్ డైరెక్షన్ కదా ఏమ్మా? ఇది ఏ డైరెక్షను? వై సార్. ఇది జెడ్ డైరెక్షన్ సార్. జెడ్ డైరెక్షన్. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేటువంటిది ఎక్స్ డైరెక్షన్ లో కనుక వెళుతున్నట్లయితే, ఓకేనా? ఓకే సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు లేదా ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఏమో వైలో ఉన్నది, కనపడుతుందిగా ఈ. ఎస్ సార్. చూడండి ఆ వేవ్ ఎట్లా ఉన్నది, ఇదిగో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. వై దిశలో ఉన్నది అంటే ఏ తలంలో ఉన్నది అని అర్థము? XY ప్లేన్ లో ఉంది సార్. రైట్, XY ప్లేన్ లో ఉన్నది అంటే ఇది ఇట్లా ఉన్నది అనమాట.
తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మీకు బి కనపడటం లేదు, ఇది బీనేలే లెటరు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక తీసుకున్నట్లయితే ఇది జెడ్ దిశలో ఉంది. ఓకేనా? ఓకే సార్. జెడ్ దిశలో ఉంది. కాబట్టి ఇది ఏ ప్లేన్ లో ఉన్నట్టు? జెడ్ ఎక్స్ప్లెయిన్ సార్. జెడ్ ఎక్స్ ప్లేన్ లో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో వైఎక్స్ ప్లేన్ లో ఉన్నది, అంతేనా? ఎస్ సార్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో జెడ్ ఎక్స్ ప్లేన్ లో ఉన్నది. కానీ వేవ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? ఎక్స్ డైరెక్షన్ లో సార్. ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. కాబట్టి ఇదిగో చూడండి, ఈ ఎక్స్ దిశలో కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళుతున్నట్లయితే ఇదిగో చూడండి, ఈ డైరెక్షన్ లోనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి సార్. పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఈ రెండు ఫీల్డ్లు మళ్ళీ ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ కి పర్పెండిక్యులర్ గా ఉందా లేదా? ఉన్నాయి సార్. అది కాబట్టి ఎక్స్ డైరెక్షన్ లో కనుక వేవ్ కనుక వెళ్తున్నట్లయితే వై డైరెక్షన్ లో ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఉంటుంది, జెడ్ డైరెక్షన్ లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఉంటాయి. కాబట్టి ఇది ఏ వేవ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ లైట్ అనేటువంటిది ఏ వేవ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవేలే, లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ అని. ట్రాన్స్వర్స్. ట్రాన్స్వర్స్ అంటే వేవ్ ఏ డైరెక్షన్ లో వెళుతుందో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లోనే వైబ్రేషన్స్ ఉంటాయి, అవునా? అంతే సార్. కాబట్టి ఎక్స్ డైరెక్షన్ కి ఎక్స్ వై తలం అనేటువంటిది పర్పెండిక్యులర్, అట్లనే ఎక్స్ డైరెక్షన్ కి జెడ్ ఎక్స్ ప్లేన్ అనేటువంటిది కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీకు సెకండ్ ఇయర్ చెప్పేటప్పుడు పోలరైజేషన్ అనే పదం చెప్పాను, గుర్తున్నదిగా? ఎస్ సార్. పోలరైజేషన్ చెప్పినప్పుడు లైట్ అనేటువంటిది లాంగిట్యూడినల్ కాదు, ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే అది ఎట్లా లక్షణం కలిగి ఉంటుంది? పోలరైజేషన్ అనేటువంటి పోలరైజేషన్. కాబట్టి ఇక్కడ అర్థం అవుతుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లైట్ వేవ్స్ అన్నీ కూడా ఒక జాతి, అవునా? అంటే లైట్ రేస్ తీసుకున్నా, ఎక్స్ రేస్ తీసుకున్నా, తర్వాత గామా రేస్ తీసుకున్నా, రేడియో వేవ్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా, తర్వాత విజిబుల్ లైట్ తీసుకున్నా, అల్ట్రా వైలెట్ రేట్స్ తీసుకున్నా, ఇన్ఫ్రారెడ్ తీసుకున్నా, వీటి వేవ్ లెంగ్త్స్ మారుతున్నాయి తప్ప ఇవన్నీ కూడా ఏ జాతికి సంబంధించినవి? ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్, అవునా? అవును సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, నల్లటోళ్ళు ఉంటారు, తెల్లటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా కూడా ఒక మానవ జాతి అంటాం కదా, ఎస్ సార్. అవునా కదా? అట్లనే ఫస్ట్ కాస్మిక్ రేస్ అన్నిటికంటే వేవ్ లెంగ్త్ తక్కువ. కాస్మిక్ రేస్ కంటే కొంచెం వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉండేటువంటివి గామా రేస్. గామా కంటే ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉండేటువంటి ఎక్స్ రేస్. ఎక్స్ రేస్ లో మళ్ళీ హార్డ్ ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి, అవునా కదా? దాని తర్వాత అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి, ఆ తర్వాత విజిబుల్ లైట్ వస్తుంది, విజిబుల్ లైట్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి, ఇన్ఫ్రారెడ్ తర్వాత రేడియో వేవ్స్, తర్వాత టీవీ వేవ్స్. వీటన్నిటికీ కూడా వేరు వేరు వేవ్ లెంగ్త్లు ఉండడం వల్ల వేరు వేరు పేర్లు పెట్టారు. కానీ వీటన్నిటి యొక్క జాతి ఏమిటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇవి వెళ్ళడానికి మీడియం అక్కర్లేదు, ఓకేనా? ఓకే సార్. తర్వాత పాయింటింగ్ వెక్టార్ అనేటువంటిది డెఫినిషన్ ఇచ్చాడు. ఊరికి డెఫినిషన్ వరకే చెప్తాను, మీకు అంతకు మించి చెప్పను, ఓకేనా? ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ లాగా తీసుకున్నాను కదా, దానిలో పైపులు. ఇప్పుడు దీనికి ఎక్స్ డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెళ్తుంది అనుకోండి, ఓకేనా? ఓకే సార్. దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే వైజెడ్ ప్లేన్ అవుతుందా? పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో యూనిట్ ఏరియా గుండా యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ వెళ్తుందో ఆ ఎనర్జీని పాయింటింగ్ వెక్టార్ అని అంటారు, ఓకేనా? మళ్ళీ చెప్పండి సార్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ డైరెక్షన్ లో వెళుతుందో ఆ డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా, ఓకేనా? ఓకే సార్. యూనిట్ ఏరియా గుండా యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ వెళ్తుందో, ఓకేనా?
ఓకే సార్. అంటే ఉదాహరణకి ఎక్స్ డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసు లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది వెళుతుంది. ఓకేనా? ఓకే సార్. వెళుతున్నప్పుడు దీనికి పర్పెండిక్యులర్ గా తీసుకుంటాను. ఆ పర్పెండిక్యులర్ గా ఎంత ఏరియా తీసుకోవాలి? యూనిట్ ఏరియా సార్. ఆ యూనిట్ ఏరియా గుండా 1 సెకండ్ టైంలో ఎంత ఎనర్జీ వెళుతుంది, దాన్ని పాయింటింగ్ వెక్టర్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి పాయింటింగ్ సదిశ అంటే ఏమిటంటే విద్యుదయస్కాంత తరంగాలు అనేటువంటివి ఏ దిశలో అయితే వెళ్తున్నాయో ఆ వెళ్ళేటువంటి దిశకి లంబంగా ఉండేటువంటి ప్రమాణ వైశాల్యంలో గుండా ప్రమాణ కాలంలో ఎంత శక్తి వెళుతుందో ఆ శక్తిని ఏమంటున్నాము చెప్పండి? పాయింటింగ్ వెక్టర్. పాయింటింగ్ తెలుగులో కూడా పాయింటింగ్ సదిశ అని అంటారు. కాబట్టి పాయింటింగ్ సదిశ అనేటువంటిది ఏమవుతుందంటే చూడండి, జౌల్ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. అవునా కదా? జౌల్స్ ఎనర్జీ పర్ యూనిట్ టైం అన్నాడు కాబట్టి పర్ సెకండ్ వస్తుందా? ఎస్ సార్. పర్ యూనిట్ ఏరియా అన్నారు కాబట్టి బై ఏ వస్తుందా? ఎస్ సార్. కాబట్టి జౌల్ పర్ సెకండ్ ఎంతకు సమానము? జౌల్ పర్ సెకండ్ వాట్ అవుతుంది. అంతే కదా? జౌల్ అంటే ఎనర్జీ, ఎనర్జీ బై పవర్, కాబట్టి వాట్ అవుతుంది కదా? ఎస్ సార్. కాబట్టి జౌల్ పర్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటి దాంట్లో జౌల్ పర్ సెకండ్ అనేటువంటిది వాట్ అంటే వాట్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుందా కదా? ఎస్ సార్. అది పాయింటింగ్ వెక్టార్ అండి. ఆ పాయింటింగ్ వెక్టార్ ఎంతకు సమానం అవుతుందంటే దాన్ని పీ చేత కనుక రిప్రజెంట్ చేసినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ క్రాస్ హెచ్ బార్. ఓకేనా? ఓకే సార్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్. హెచ్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని కావాలంటే మళ్ళీ బిలోకి కూడా మార్చుకోవచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్ అనమాట. ఓకేనా? ఓకే సార్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్. అట్లా రాసే పని అయితే చూడండి, ఈ బార్ క్రాస్ బి బార్ బై మ్యూ నాట్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి పాయింటింగ్ వెక్టార్ పి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుందంటే ఈ బార్ క్రాస్ హెచ్ బార్ అవుతుంది ఈక్వేషన్ పరంగా. పాయింటింగ్ వెక్టార్ అంటే ఏమిటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏ దిశలో వెళ్తుందో దానికి పర్పెండిక్యులర్ గా యూనిట్ ఏరియాలో గుండా యూనిట్ టైంలో ఎంత ఎనర్జీ వెళ్తుందో దాన్ని పాయింటింగ్ వెక్టారు. ఈ అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు. హెచ్ అంటే ఏమిటంటే ఏమా? కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండేటువంటి దిశలో ఇవి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే సార్. నాకేమైనా ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తారా? ఎలాగొట్టి 12 అవుతాకి 8 నిమిషాలు అంతే కదా సార్? ఎట్లా ఉంది? దీంట్లో ఇంపార్టెంట్ అయింది 5 మార్కుల క్వశ్చన్ ఒకటి ఉన్నది. ఈ పాయింటింగ్ థియరం అంతా కూడాను డెరివేషన్ లేదు. ఓకేనా? ఓకే సార్. ఓన్లీ ఏం మాత్రం ఉన్నది? కేవలం డెఫినిషన్, ఈక్వేషన్. ఓకేనా? ఓకే సార్. పై ఈక్వేషన్లు కూడా డెరివేషన్ లేవు. దీంట్లో ఎక్కువ సార్లు అడిగేటువంటి ఈక్వేషను లేకపోతే ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే హెడ్జ్ ఎక్స్పెరిమెంట్. ఏమిటి? హెడ్జ్ ఎక్స్పెరిమెంట్. హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ లో మనకి సిలబస్ లో ఉన్నది ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మాత్రమే ఉన్నది, కానీ డిటెక్షన్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విద్యుదయస్కాంత తరంగాన్ని ఎట్లా కలిగేటట్లు చేస్తారు, తర్వాత దాన్ని ఎట్లా డిటెక్ట్ చేస్తారు అంటే ఎట్లా పరిశీలిస్తారు అనేటువంటిది. హెడ్జ్ ఎక్స్పెరిమెంట్ లో 2 మెటాలిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ప్లేట్ ఏ అనేది ఉన్నదా? ఏమా బొమ్మ కనపడుతుందా? కనపడుతుంది సార్. ఇదిగో ప్లేట్ ఏ. అలానే ప్లేట్ బి ఒకటి ఉందా కింద? ఎస్ సార్. ఇదేమో ప్లేట్ బి, పైన ఉన్నటువంటిది ఇదేమో ప్లేట్ ఏ. ఓకేనా? ఓకే సార్. ఈ 2 ప్లేట్లు ఒకటేమో అడుగునుంటుంది, ఇంకోటేమో పైన ఉంటుంది. ఈ 2 ప్లేట్లు ఒకదానికొకటి ఎట్లుంటాయి?
సమాంతరంగా ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కనపడుతున్నా? నా చేతులు కనపడుతున్నాయా మీకు? ఎస్ సార్. నా రెండు చేతులు ఒక చేతికి వచ్చి ఎట్లున్నది? ప్యారలల్ గా ఉంది సార్. ప్యారలల్ గా ఉన్నాయి. ఆ ప్లేట్ ఏ ప్లేట్ బి అనేటువంటివి రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. మీరు అక్కడ 3 డైమెన్షన్లు గీసుకోలేకపోతే ఇట్లా అడ్డంగా ఒక గీత, దాని కింద ఒక గీత గీసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. తర్వాత కింద ప్లేట్కి పైన ఒక వైరు, పై ప్లేట్కి కింద ఒక వైరు, అవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండేటట్టుగా రెండు వైర్లు వెల్డింగ్ చేస్తారు. ఏ ప్లేట్లకి? మెటల్ ప్లేట్స్. ప్లేట్ ఏకి ఇదిగో ఒక వైరు. ఓకేనా? ఓకే సార్. అట్లనే ప్లేట్ బికి పైన ఇంకొక వైర్. ఇప్పుడు అట్లా రెండు వైర్లు చేసిన తర్వాత ఆ వైర్ల యొక్క ఎడ్జిల దగ్గర రెండు బాబ్స్ పెడతారు. బాబ్ అంటే బాలు లాగా ఉంటుంది. మీరు మామూలుగా సింపుల్ పెన్లో చేసేటప్పుడు సింపుల్ పెన్లో బాబ్ ఉంటుందా లేదా? ఎస్ సార్. ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది సార్. స్పియర్ షేప్ లో ఉంటుంది. అట్లా రెండు చిన్న స్పియర్స్ తీసుకొచ్చి ఇదిగో పైన పెట్టినటువంటి వైర్కి కిందన, కింద పెట్టినటువంటి వైర్కి పైన. ఓకేనా? ఓకే సార్. అట్లా ఇప్పుడు వరకు జరిగింది చెప్పండి ఒకసారి. రెండు ప్లేట్లు ఉంటాయి, అవునా? ఆ రెండు ప్లేట్లు ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి? ప్యారలల్ ఉంటాయి. పై ప్లేట్ కి కిందన ఒక వైరు పర్పెండిక్యులర్ గా, అట్నే కింద ప్లేట్ కి పైన వైపున ఒక వైరు పర్పెండిక్యులర్ గా పెడతారు. ఆ రెండు వైర్లకి మళ్ళీ రెండు ఏం చేస్తారు? మెటల్ బాబ్స్. ఓకేనా? ఓకే సార్. ఆ రెండింటిని, అదొకటి ఇదిగో ఇదొకటి, ఆ రెండింటి మధ్య ఉండేటువంటి దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సి అనేటువంటిది, డి అనేటువంటివి, ఇవి రెండు కూడా ఏమనుకోవచ్చు? మెటల్ బాబ్స్ అనుకోవచ్చా? ఎస్ సార్. లోహపు గోళాలు. ఇప్పుడు ఈ రెండు లోహపు గోళాలు తీసుకొని ఈ దాని వెనక ఉండేటువంటి వైర్లను తీసుకెళ్లి ఒక ఇండక్షన్ కాయిల్కి కలుపుతారు. ఇండక్షన్ కాయిల్ అంటే ఏమిటంటే ఒక DC పవర్ సప్లై చేసేటువంటి పెద్ద బ్యాటరీ అనుకోండి. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఇదిగో ఈ వైర్లు తీసుకెళ్ళాము. ఇదిగో ఇది ఒక వైరా, ఇది ఒక వైరు. ఈ రెండు వైర్లు కూడా ఏ వైర్లు కలిపాము? ఇండక్షన్. వాటిని తీసుకెళ్ళి ఒక ఇండక్షన్ కాయిల్కి కలిపాం. ఆ ఇండక్షన్ కాయిల్ ఏమి ఇస్తుందంటే ఒక DC వోల్టేజ్, హై వోల్టేజ్ ఇస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్లేట్ ఏ అనేటువంటిది, ప్లేట్ బి అనేటువంటిది, ఇవి రెండు కూడా ఒక కండెన్సర్ యొక్క రెండు పలకల్లాగా పనిచేస్తాయి. ఓకేనా? ఓకే సార్. కండెన్సర్ యొక్క రెండు పలకల్లాగా, అంటే ఒక సి లాగా. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ వైరు, ఈ వైరు, ఈ రెండు వైర్లు ఒక తీగ చుట్టలాగా ప్రవర్తిస్తాయి, అంటే ఒక ఎల్ లాగా. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ మొత్తం ఎట్లా ప్రవర్తిస్తుంది అని అంటే ఒక కండెన్సరు ఒక ఇండక్టర్ కలిపినటువంటి సర్క్యూట్. కండెన్సరు ఇండక్టర్ కలిపినటువంటి సర్క్యూట్ ఏమంటాము? ఎల్సి సర్క్యూట్ సార్. రైట్. ఒక ఎల్సి సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఈ ఎల్సి సర్క్యూట్ కి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రెండు వైర్లు తీసుకెళ్లిపోయి ఒక పవర్ సప్లైకి ఇచ్చాం. ఇక్కడ ఇండక్షన్ కాయిల్ అంటే పవర్ సప్లై, ఏ పవర్ సప్లై అంటే DC పవర్ సప్లై. ఓకేనా? ఓకే సార్. ఇదిగో ఇక్కడ రాసాం కూడా చూడండి. ద ఇండక్షన్ కాయిల్ సప్లైస్ DC టు ది ప్లేట్స్ A and B. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సి అనేటువంటి బాబ్ ఏమో పాజిటివ్ అయిపోయింది అనుకోండి, డి అనే బాబ్ ఏమవుతుంది? నెగటివ్ అవుతుందా కాదా? అప్పుడు సికి డికి మధ్యలో ఏ ఫీల్డ్ ఏర్పడుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అవునా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడినప్పుడు ఈ సికి డికి మధ్య ఏమున్నది? ఎయిర్ ఉన్నది కదా. ఎయిర్ ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఈ మధ్యలో ఉండేటువంటి ఎయిర్ న్యూట్రలా కాదా? న్యూట్రల్ అంటే దాంట్లో ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రాన్లు కూడా అన్నీ ఉంటాయి. అది మొత్తం మీద అది తటస్థంగా ఉంటుంది. అయితే హై వోల్టేజ్ వెళ్ళిపోయినప్పుడు ఆ న్యూట్రల్ గా ఉండేటువంటి ఎయిర్ అంతా కూడా ఏమైపోతుందంటే అయనైజ్ అయిపోతుంది.
ఓకేనా? ఓకే సార్. అయనైజ్ అయిపోయినప్పుడు చూడండి, ఈ ఒక ప్లేట్ మీద ఉండేటువంటి ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఒక్కసారిగా ఏమవుతుందంటే డి మీదకు దూకుతాయి. ఓకేనా? ఓకే సార్. అంటే ఎక్సెస్ అయిపోయింది, అంటే ఇంకా అది ఆ వోల్టేజ్ కంటే ఇంకా ఎక్కువ వోల్టేజ్ అది భరించలేదు అనమాట. ఆ భరించలేనప్పుడు ఏమైపోతుంది, ఆ ప్లేట్లు దగ్గరగా ఉన్నప్పుడు, ఆ సిడీలు రెండు దగ్గరగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, దాని మీద ఉండేటువంటి రుణావేశం అంతా ఒక్కసారిగా దేని మీదకు దూకుతుంది, డి మీదకు దూకుతుంది. ఓకేనా? ఓకే సార్. దూకినప్పుడు ఏమైపోతుంది, పైన నెగటివ్లు పోతాయి, కింద పాజిటివ్ పోయి మొత్తం నేను ఇచ్చినటువంటి కండెన్సర్ మీద ఉండేటువంటి ఆవేశం మొత్తం కూడా ఏమైపోతుంది, జీరో అయిపోతుందా లేదా? ఎస్ సార్. అప్పుడు అక్కడ ఏమొస్తాయంటే స్పార్క్స్ వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఆ వచ్చినటువంటి స్పార్క్స్ నే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటాం. అంటే మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, మనం వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా. ఎస్ సార్. ఉరుము ఏమిటి, మెరుపు ఏమిటి? మెరుపు అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సార్, ఉరుము అయితే థండర్ సార్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే మన కళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎట్లా కనిపిస్తుంది, లైట్, అంతే కదా. కాబట్టి మెరుపు అనేటువంటిది లైట్, ఒప్పుకుంటారా? ఎస్ సార్. కానీ మెరుపు వచ్చినప్పుడు ఉరుము రాదా? రాదు సార్. రాదు సార్. వస్తుంది కానీ లేట్గా వస్తుంది సార్. అది లేటుగానే, నువ్వు దాని పక్కనుంటే వస్తుందిగా వెంటనే. వెంటనే ఎస్ వస్తుంది. సార్. ఆ లేటుగా రావడానికి కారణం ఏంటి? స్పీడ్ తక్కువ సార్ సౌండ్. సౌండ్ వేవ్ కు వెలాసిటీ తక్కువ, లైట్ వేవ్ కు వెలాసిటీ ఎక్కువ, కాబట్టి లైట్ వేవ్ తొందరగా వస్తుంది, సౌండ్ నెమ్మదిగా వస్తుంది, అంతే కదా. అవునా కదా? అవును సార్. ఎస్ సార్. అంటే అక్కడ నీకు లైట్ ప్రొడ్యూస్ అయినప్పుడు సౌండ్ కూడా ప్రొడ్యూస్ అయింది, కానీ సౌండ్ నిన్ను చేరడానికి ఎక్కువ టైం పట్టింది. అందువల్ల మెరుపు ముందు కనిపిస్తుంది, తర్వాత నీకు సౌండ్ వినిపిస్తుంది, అవునా కదా? ఎస్ సార్. మరి అక్కడ ఆ ఉరుములు మెరుపులు కూడా ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి, అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే మబ్బులు ఉంటాయి కదా ఆకాశంలో, వర్షాకాలంలో మబ్బులు ఏర్పడతాయా? ఎస్ సార్, ఉంటాయి సార్. మబ్బులు ఏర్పడినప్పుడు ఒక మబ్బు మీద పాజిటివ్ ఏర్పడుతుంటుంది, ఒక మబ్బు మీద ఏమో నెగటివ్ ఏర్పడుతుంది. అంటే అవి ఏమవుతుంటాయి, ఛార్జ్ అవుతుంటాయి. ఓకేనా? ఓకే సార్. ఆవేశపూరితం అవుతాయి. ఒక మబ్బు ఇలా వస్తుంది, ఇంకొక మబ్బు ఇలాగా వస్తుంది, రెండు ఇలా దగ్గరకు వచ్చేసేటప్పటికి వాటి మధ్య ఉండేటువంటి ఎయిర్ ఏమైపోతుంది, అయనైజ్ అయిపోతుంది. అయనైజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక మబ్బులో ఉండేటువంటి ఛార్జ్ ఇంకొక మబ్బులోకి ఒక్కసారిగా దూకేస్తుంది. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఏమవుతుంది, మెరుపు పుడుతుంది. మెరుపు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అక్కడ ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. అంటే ఒక మబ్బు ఏ ప్లేటు, ఇంకొక మబ్బు బి ప్లేట్. బి ప్లేటు. నువ్వు వాటికి ఛార్జ్ ఇవ్వడానికి ఇక్కడ ఏం వాడుతున్నావు, ఇండక్షన్ కాయలు వాడుతున్నావు. ఓకేనా? ఆ ఛార్జ్ ఎక్కడ చేరుతుంది అంటే ప్లేట్ల మీద చేరుతుంది, సి పాయింట్ దగ్గరకు వస్తుంది, కింద ప్లేట్ మీద డి దగ్గర అన్ని చోట చేరుతుంది. కాకపోతే ఏమవుతుందంటే సి పాయింట్ డి పాయింట్ రెండు కూడా ఎట్లున్నాయి, దగ్గరగా ఉన్నాయి కదా. దగ్గరగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆ మధ్యలో ఉండేటువంటి ఎయిర్ అనేటువంటిది అయనైజ్ అయిపోయి అది ఒక కండక్టర్ లాగా అయిపోతుంది. అయనైజ్ అయినప్పుడు కండక్టర్ అవుతుందా కాదా? న్యూట్రల్ గా ఉన్నప్పుడు అది ఇన్సులేటరే, కానీ అది ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు అయనైజ్ అయినప్పుడు అది ఏమైపోతుంది, కండక్టర్ అయిపోతుంది. అందువల్ల ఒక్కసారిగా దాని మీద ఉండేటువంటి ఛార్జ్ దీని మీదకి దూకేస్తుంది. ఆ దూకినప్పుడు ఒక మెరుపు వస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి సికి డికి మధ్యలో ఏమి ఏర్పడతాయంటే స్పార్క్స్ ఏర్పడతాయి. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అవునా? విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేయడం ఎలాగా అనేటువంటిది, దాన్ని ఏమన్నాం, హెడ్జ్ ఎక్స్పెరిమెంట్. దీని కంటిన్యూషన్ ఇంకొక 4 మాటలు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. దీన్ని అక్కడ అసలు నిజంగా ప్రొడ్యూస్ అయిందా కాదా అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటి దాన్ని ఏమంటారు, డిటెక్షన్. డిటెక్షన్ అనే పదాన్ని తెలుగులో శోధన అంటారు. ఓకేనా?
ఇక్కడ చూడండి, ఎక్కడో ప్రొడ్యూస్ అయిపోయినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇదిగో ఇలా వస్తున్నాయి. ఓకేనా? యారో చూపించాను కదా. ఎస్ సార్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, ఒక రింగ్ లాంటి ఒక థిక్ వైర్ తీసుకుంటాను. మనం వేలుకి పెట్టుకుంటాం కదా ఉంగరం, ఎస్ సార్. ఆ షేప్ లో ఉండేటువంటి ఒక రింగ్ తీసుకొని ఆ రింగ్ ని కట్ చేస్తాను. కట్ చేస్తే ఇది ఇలా తయారవుతుంది కదా. ఎస్ సార్. మళ్ళీ దీని 2 కొనల దగ్గర ఏం చేస్తానంటే దీనికి ఒక చిన్న మెటాలిక్ బాబు పెడతాను, ఈ అంచుకి ఇంకొక మెటాలిక్ బాబు పెడతాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటువంటి వైర్ ఉన్నది కదా, ఎస్ సార్. ఈ వైర్ ఏమో ఎట్లా ప్రవర్తిస్తుందంటే ఒక ఇండక్టర్ లాగా ప్రవర్తిస్తుంది, ఎల్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ మెటాలిక్ బాబు ఈ 2 కూడా కండెన్సర్ యొక్క 2 ప్లేట్ల లాగా ప్రవర్తిస్తాయి. మొత్తం మీద మళ్ళీ ఇది ఎట్లా ప్రవర్తిస్తుంది? ఎల్సి సర్క్యూట్. ఎల్సి సర్క్యూట్. ఇప్పుడు నువ్వు దాన్ని నొక్కేవనుకో, అప్పుడు 2 పలకల మధ్య దూరం ఏమైపోతుంది? దగ్గర అవుతుంది సార్. దూరం తగ్గిపోతుంది కదా. కెపాసిటీ సికి ఫార్ములా గుర్తుందా మీకు? ε0A/d. ఓకేనా? ఎస్ సార్. మనకి కండెన్సర్ చెప్పుకున్నప్పుడు, కండెన్సర్ అంటే సిలబస్ లో చెప్పుకోలేదు అనుకో, ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. ε0A/d. d అంటే పలకల మధ్య ఉండేటువంటి దూరం. d కనుక తగ్గిపోతే సి పెరుగుతుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఈ రింగ్ ని కనుక కొంచెం నొక్కినట్లయితే, ఇది ఇట్లా ఉండేటువంటి దాన్ని ఇదిగో ఇలా కనుక నొక్కినట్లయితే ఈ 2 బాబ్స్ మధ్య ఉండేటువంటి దూరం తగ్గుతుంది. అంటే కండెన్సర్ పలకల మధ్య దూరం తగ్గిపోతుంది. అప్పుడు కెపాసిటీ సి ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది సార్. సి పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎల్సి సర్క్యూట్ ఫార్ములా, ఎల్సిఆర్ సర్క్యూట్ లో ఉన్న ఫార్ములానే ఏమిటి? F = 1/2π√LC ఉంది కదా. ఎస్ సార్. ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఈక్వేషన్. అలా నువ్వు ఆ రింగ్ ని కనుక నొక్కుతూ కనుక ఉన్నట్లయితే, అంటే చేత్తో నొక్కకపోవచ్చు, వేరే పరికరంతో అట్లా నొక్కుతున్నట్లయితే సి విలువ ఏమైంది? పెరిగింది. సి విలువ పెరిగి ఎఫ్ విలువ ఏమవుతుంది? మళ్ళీ తగ్గుతుందా లేదా? ఎస్ సార్. ఏదో ఒక విలువ వచ్చేసినప్పుడు ఇటు నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో ఈ ఎల్సి సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా అంత అయిపోతుంది. అంతేనా? ఎస్ సార్. ఏదో ఒక స్టేజీలో. అప్పుడు ఈ ఎల్సి సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ తర్వాత మన దగ్గరకు వస్తున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ 2 కూడా సమానం అవుతాయి. సమానమైనప్పుడు ఏమొస్తుంది చెప్పండి? స్పార్క్స్ వస్తాయి సార్. స్పార్క్స్ వస్తాయి. అంటే మామూలుగా ముందుగా ఏం చెప్పాలి? ఏమొచ్చినప్పుడు స్పార్క్స్ వస్తాయని చెప్పాలి? రెజొనెన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటిది ఏంటి? ఫోర్స్డ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడేమో మనం న్యాచురల్ ఫ్రీక్వెన్సీని పలకల మధ్య దూరాన్ని మార్చి ఈ వలయం ఎల్సి వలయం యొక్క ఫ్రీక్వెన్సీని ఏం చేస్తున్నాం? మార్చుతున్నాం. కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఈ ఫ్రీక్వెన్సీకి సమానం అవుతుందో అప్పుడు రెజొనెన్స్ వస్తుంది. ఆ రెజొనెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమొస్తాయి? స్పార్క్స్ వస్తాయి. ఆ వచ్చినటువంటి స్పార్క్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. కాబట్టి ప్రొడక్షన్ లో కూడా నీకు స్పార్క్స్ వస్తాయి. ప్రొడక్షన్ ఏమో ఇది, తర్వాత డిటెక్షన్ అనేటువంటిది ఏమో ఇది. అక్కడ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా స్పార్క్స్ వస్తాయి. స్ఫులింగము అంటారు స్పార్క్స్ రావడానికి తెలుగులో. అట్లనే ఇక్కడ డిటెక్ట్ చేసినప్పుడు కూడా మనకి స్ఫులింగం వస్తుంది. స్ఫులింగము అంటే ఏమిటంటే స్పార్క్ లేదా డిశ్చార్జ్ అనే పదం కూడా వాడతారుగా, అవునా? ఉత్సర్గము అన్న, స్ఫులింగము అన్న, డిశ్చార్జ్ అన్న, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఓకేనా? ఓకే సార్. ఇంతటితోటి ఈ చాప్టర్ అయిపోతుంది. మీకు ఈ థర్డ్ చాప్టర్లోకి వచ్చేసి సెకండ్ చాప్టర్లోకి వచ్చేసేటప్పటికి థర్డ్ చాప్టర్లో ఏమేమి చెప్పుకున్నాము? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఏసీ చెప్పుకున్నాం కదా ఏమ్మా? తర్వాత రెండో పార్ట్ ఏంటి చెప్పుకున్నాము దీంట్లో? మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, అవునా కదా? ఈ రెండిట్లో మీకు ఏది చిన్న చాప్టర్ లాగా అనిపిస్తుంది?